హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు కాసుల వర్కౌట్ చూపిస్తున్నాను. దీనికి హ్యాండ్స్కి వేరే డిజైన్ ఉంది, అది కూడా చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్: గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, లైట్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, గోల్డ్ కలర్ స్టోన్ లైన్, గ్రీన్ కలర్ కుందన్స్, గోల్డ్ కలర్ కుందన్స్, నెక్స్ట్ హాఫ్ ముత్యాలు, వైట్ కుందన్స్. దీంతో పాటు మనకి కాసులు కూడా కావాలి. నెక్స్ట్ గ్లూ, గోల్డ్ కలర్ కాల్ షేప్ కుందన్స్ చిన్న సైజ్ ఇవి. ఫస్ట్ నెక్ చుట్టూ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు లైట్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని మళ్ళీ ఇంకొక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. దీని పక్కనే చూసారుగా కుట్టాను. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు దీని పక్కన నేను గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ అనేవి ఒక లైన్ కుడుతున్నాను. బీడ్స్ లైన్ మనకి నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టుకుంటే మీకు లైన్ అనేది గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. ఒక లైన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మధ్యలో స్టోన్ లైన్ పెట్టేంత గ్యాప్ కుదిలి మళ్ళీ ఇంకొక లైన్ కుట్టుకోవాలి, బీడ్స్ లైన్. ఈ లైన్ కూడా సేమ్ ముందు ఎలా కుట్టానో అదే విధంగా కుట్టుకోవాలి. ఈ లైన్ కూడా బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, అక్కడ నేను గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ గ్లూ కంటిన్యూస్గా డాట్స్ కింద అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత వీటిపైన నేను గ్రీన్ అలాగే గోల్డ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ అటాచ్ చేస్తే దాని పక్కన గోల్డ్, మళ్ళీ గ్రీన్, గోల్డ్ అలా కంటిన్యూస్గా మనం కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి చుట్టూ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. వంపులు వచ్చే విధంగా కుట్టుకోవాలి. చూసారుగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీని పక్కన మనం గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ అనేవి ఇంకొక లైన్ కుట్టుకోవాలి.
ఇప్పుడు ఈ బీడ్స్ లైన్ పక్కన గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ కుందన్ని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన 3 డాట్స్ పెట్టుకోవాలి. 3 డాట్స్ పెట్టుకుని మళ్ళీ 4th డాట్ ఇలా కంటిన్యూస్గా డాట్స్ పెట్టుకోవాలి. మధ్యలో 3 డాట్స్ గ్యాప్ వదిలేసి మళ్ళీ 4th డాట్ మీద మనం గోల్డ్ కలర్ కుందన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ కుందన్కి మధ్యలో 3 డాట్స్ ఉంచాం కదా, వాటిల్లో వైట్ కుందన్స్ అలానే కాల్ షేప్ కుందన్స్ ఇలా కంటిన్యూస్గా నేను చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ కుందన్ కిందన నేను గ్లూ అప్లై చేసి కాసుల్ని అటాచ్ చేస్తున్నాను. కాసుల పైన వైట్ ముత్యాలు అటాచ్ చేయడం కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి ఈ హాఫ్ ముత్యాలని అటాచ్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ కుందన్ ఉంది చూసారా, దాని చుట్టూ మనం ఇప్పుడు గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకుని ఒక లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించుకుని మధ్యలో టాకాలు వేసుకుంటూ కుడుతున్నాను. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి ఓన్లీ కాసుల పైన ఉన్న కుందన్స్ చుట్టూనే కుట్టుకోవాలి. చూసారుగా, కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కాలర్ షేప్ కుందన్ చూసారా, దాని కిందన బీడ్స్తో కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 3 బీడ్స్ తీసుకుని ఫస్ట్ ఒక లైన్ కుడుతున్నా. ఇప్పుడు ఈ 3 బీడ్స్కి లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ని 2 బీడ్స్ తీసుకుని కుట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా 7 డాట్స్ ఫ్లవర్ కింద ప్రతి డ్రాప్ కింద వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాసులకి కిందన సెంటర్ పాయింట్లో ఒక గోల్డ్ కలర్ షుగర్ బీడ్ తీసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడతో నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్కి వేసుకునే డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్కి సెంటర్ పాయింట్లో మనం గ్లూ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ కుందన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్ కుందన్ చుట్టూ గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేస్తున్నాను. ఈ స్టోన్ లైన్ అటాచ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ మనం చిన్న చిన్న టాకాలు వేసుకోవాలి, ఊడిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ స్టోన్ లైన్ పక్కన గోల్డ్ కలర్ బీడ్స్, నార్మల్ బీడ్స్ ఉంటాయి చూసారా, అవి తీసుకుని ఒక రింగ్లో వచ్చే విధంగా కుట్టుకోవాలి. బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కాల్ షేప్ కుందన్స్ ఈ మోడల్లో ఉండేవి తీసుకుని ఈ బీడ్స్ చుట్టూ వచ్చే విధంగా మనము గ్లూ అప్లై చేసుకుని ఈ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేసుకోవాలి. ఈ కుందన్స్ డ్రాప్ షేప్ అనేది బయటకు వచ్చే విధంగా కంటిన్యూస్గా మనం ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ కుందన్స్ బాగా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము గ్లూ అప్లై చేసుకుని బాల్ చైన్ని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు బాల్ చైన్ బదులు గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడు సర్కిల్ లాగా గ్లూ అప్లై చేసి ఆ గ్లూ పైన నేను బాల్ చైన్ని అటాచ్ చేస్తున్నాను. ఈ బాల్ చైన్ పక్కన మళ్ళీ గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ స్టోన్ లైన్ పక్కన మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని మళ్ళీ ఇంకొక లైన్ బాల్ చైన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్ చైన్ పక్కన కంటిన్యూస్గా గ్లూతో డాట్స్ అనేవి పెట్టుకొని ఈ డాట్స్ పైన నేను కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను. కుందన్స్ ఒకటి గోల్డ్ కలర్ అటాచ్ చేస్తే ఒకటి లైట్ గ్రీన్ కలర్ కుందన్ని అటాచ్ చేయాలి. ఈ విధంగా కంటిన్యూస్గా మీరు కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా ఒకటి గోల్డ్ ఒకటి గ్రీన్ కలర్ కుందన్స్ అటాచ్ చేసుకోవాలి. ఇవి అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటి చుట్టూ గ్లూ అప్లై చేసి ఇంకొక లైన్ బాల్ చైన్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు ఇవి బాగా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో. ఇప్పుడు నేను ఇక్కడ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ పక్కన గ్లూ అప్లై చేసి కాసులు అలాగే వైట్ స్టోన్స్ని అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ కాసు అటాచ్ చేశాను కదా, కొంచెం గ్యాప్ ఉంచి మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని అక్కడ వైట్ స్టోన్ అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కంటిన్యూస్గా సర్కిల్ అంతా కుందన్స్ అలాగే కాసుల్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాసులు పైన మనకి రింగ్ అనేది ఉంది కదా, ఆ రింగ్ కనిపించకుండా ఉండడం కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి హాఫ్ ముత్యాలని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు కాసులు బాగా డ్రై అయినాయి కదా, ఇప్పుడు ఈ కాసులు కిందన సెంటర్ పాయింట్లో గోల్డ్ కలర్ షుగర్ బీడ్ ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్క కాసు కింద ఒక్కొక్క బీడ్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా బీడ్స్ అనేవి కుట్టడం అయింది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ బీడ్స్ లైన్ అనేవి అటాచ్ చేసుకున్నాం కదా, అవి ఊడిపోకుండా ఉండడం కోసం నేను అక్కడక్కడ టాకాలు వేసుకుంటున్నాను. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ సర్కిల్ డిజైన్ మీరు హ్యాండ్స్కి కరెక్ట్గా మధ్యలో సెంటర్ పాయింట్లో వేసుకుంటే డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు.
ఓవరాల్గా హ్యాండ్స్కి అలాగే నెక్కి కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.